రైట్ వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బీదర్ కాల్పుల ఘటనలో మరిన్ని ఆధారాలు బయటపడ్డాయి. సంచలనమైన కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు పోలీసులు. అయితే ఇదే విధంగా సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లు కూడా గుర్తించారు. ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి పరారైనట్లు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజా ఆధారాలతో సుచిత్ర వైపు సీసీ కెమెరాల తనిఖీల్లో వీళ్ళని పట్టుకున్నట్టు తెలుస్తోంది. అయితే అఫ్జల్గంజ్ నుంచి ఆటోలో సికింద్రాబాద్ కు ట్రావెల్ చేసి దాని తర్వాత రైల్వే స్టేషన్ కి వెళ్లారు నిందితులు. అయితే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు మరియు బ్యాగులు కొనుగోలు చేశారు. తిరుమలగిరి దగ్గర ఓ ఖాళీ ప్రదేశం చూసుకొని ఎవ్వరూ లేని ప్రదేశం దగ్గర బట్టలు మార్చుకున్నారు. అలాగే బ్యాగులను మార్చి నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. మదీనాలో కొనుగోలు చేసిన బ్యాగులు ఇంకా ట్రాలీ బ్యాగ్స్ లను తిరుమలగిరిలోనే వదిలేసి వెళ్లారు. అయితే ట్రాలీ బ్యాగ్లను అక్కడే వదిలేసి వెళ్లడంతో పోలీసులు పట్టుకున్నారు. అయితే క్యాష్ ను మరో బ్యాగులు సర్దుకొని మరీ పరారైపోయారు. అయితే ట్రాలీ బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే పోలీసులు. నిందితుల కోసం కొనసాగుతూనే ఉంది ఈ పోలీస్ వేట. అయితే ఈ ఘటనపై మరింత వివరాలు తెలపడానికి మా ప్రతినిధి సాగర్ లైన్ లో ఉన్నారు. సాగర్, చెప్పండి, అసలు నిందితులు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి మొత్తం బట్టలు అవన్నీ తీసుకొని వెళ్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వాళ్ళు సుచిత్ర వైపు వెళ్తున్నట్టు సమాచారం అందింది. అక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళి ఉంటారంటారు? ఎస్లకి అఫ్జల్గంజ్ కాల్పుల ఘటనలో కీలక అప్డేట్ వచ్చింది. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసినటువంటి పోలీసులు మరికొన్ని కీలక అంశాలు కూడా ఈ కేసులో బయటపెట్టారు. అయితే నిందితులు అఫ్జల్గంజ్లో కాల్పులు జరిపిన అనంతరం ఆటోలో అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ సమీపం నుంచి ఇటు ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్ ట్యాంక్ బండ్ మీదుగా సికింద్రాబాద్కు వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఆటో డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు ఆటో డ్రైవర్ ఆల్ఫా హోటల్ వద్ద వారిని వదిలేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు పలు కీలక విషయాలు కూడా ఈ కేసులో బయటపెట్టారు. అయితే ఆల్ఫా హోటల్లో దిగినటువంటి ఇద్దరు నిందితులు ట్రైన్ మార్గం ద్వారా, ఎందుకంటే ఇప్పటికే రాయపూర్కు రోషన్ ట్రావెల్స్ నుంచి టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి ఇద్దరు నిందితులు అమిత్ తో పాటుగా మరో ఇద్దరు నిందితులు రాయపూర్ వెళ్లేందుకే ట్రైన్లో ప్రయత్నం చేశారన్న కోణంలో కూడా పోలీసులు మొదట అనుమానించారు. ఎందుకంటే రైల్వే స్టేషన్ సమీపంలో దిగడం, రైలు మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారా అని పోలీసులు మొదట భావించారు. కానీ సీసీ ఫుటేజ్లో కీలక అంశాలు కూడా బయటపడ్డాయి. పోలీసులు ఎవరైతే ఇద్దరు నిందితులు అఫ్జల్గంజ్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఎక్కడ ఆగారు, ఎవరితో మాట్లాడు, ఎక్కడెక్కడ ఏం కొనుగోలు చేశారన్న కీలక అంశాలు కూడా ఈ కేసులో బయటపెట్టారు. ఆల్ఫా హోటల్లో దిగినటువంటి నిందితులు తాము ముందుగానే ప్రణాళిక ప్రకారం బట్టలు చేంజ్ చేసుకుని, ఎందుకంటే ఇప్పటికే సీసీ ఫుటేజ్ అనేది అక్కడికి సంబంధించినటువంటి అఫ్జల్గంజ్కి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్, వాళ్ళు పరిగెత్తుతున్నటువంటి సీసీ ఫుటేజ్ పూర్తిగా బయటపడడంతో నిందితులు పథకం ప్రకారం అక్కడికి వెళ్ళి కొత్త బట్టలు కొనుగోలు చేసి బ్యాగులను కూడా, ఎందుకంటే ఆ ట్రాలీ బ్యాగులు కూడా ఇప్పటికే అఫ్జల్గంజ్ పరిసర ప్రాంతాల్లో కొంత అనుమానాస్పదంగా తిరిగినటువంటి ఇద్దరు నిందితులను బాధితులు అంటే ఎవరైతే స్థానికులు ఉండాలో గుర్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు ప్లాన్ ప్రకారం బట్టలు కొనుగోలు చేశారు. 2 ప్రత్యేక ట్రాలీ బ్యాగులను కూడా మార్చేందుకు ప్లాన్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఆల్ఫా హోటల్లో సికింద్రాబాద్లో బట్టలు బ్యాగులు కొనుగోలు చేసిన వారు సుచిత్ర వైపుగా వెళ్ళి నిర్మానుష్య ప్రదేశంలో ఆ సీసీ ఫుటేజ్ కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో నిర్మానుష్య ప్రదేశంలో వాళ్ళు బట్టలు చేంజ్ చేసుకొని బ్యాగులు కూడా వదిలి వెళ్ళేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే సుచిత్ర నుంచి మరి ప్రైవేట్ వాహనంలో వాళ్ళు ఏమైనా బయటికి తప్పించుకున్నారా, లేకపోతే హైదరాబాద్లోనే ఉన్నారా, రాయ్పూర్ వరకు వెళ్ళారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామితో పాటుగా టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర ఆధ్వర్యంలో 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఈ కేసును పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇటు బీదర్లో కూడా ఏటీఎం దోపిడీ కాల్పులు జరిగిన నేపథ్యంలో బీదర్ పోలీసులు కూడా హైదరాబాద్ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే బీహార్కు చెందినటువంటి అమిత్ గ్యాంగే ఈ భారీ దోపిడీలకు ప్లాన్ చేసినట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి నిందితులు ఇద్దరు ఇక్కడ బట్టలు మార్చుకొని బ్యాగులు చేంజ్ చేసుకొని ఎటు వెళ్లారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు. దాదాపు 100 నుంచి 150 సీసీ కెమెరాలను కూడా ఇప్పటివరకు పరిశీలించిన పోలీసులు పలు కీలక అంశాలు కూడా ఈ కేసులో బయటపెట్టినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో రాయ్పూర్తో పాటుగా బీహార్ వైపు కూడా వెళ్ళినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ వైపుగా కూడా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లో వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారు, ఎక్కడ ఉన్నారు, ఎందుకంటే మధ్యాహ్నం 3 గంటలకు బీదర్ నుంచి వాళ్ళు 2 వీలర్ పైనటువంటి తెలంగాణ బార్డర్ వరకు సుల్తానాబాద్ వరకు వచ్చి అక్కడి నుంచి మరి బస్సులో వచ్చారా, ప్రైవేట్ వాహనంలో వచ్చారా అన్న కోణంలో కూడా పోలీసులు దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ను కూడా సేకరించారు. అఫ్జల్గంజ్కి వచ్చిన తర్వాత 3 గంటలకు ఎంజీబీఎస్ నుంచి అఫ్జల్గంజ్ రోషన్ ట్రావెల్కి రావడం, రోషన్ ట్రావెల్స్ దగ్గర వాళ్ళనే అడిగి అక్కడనే మదీనా దగ్గర మరికొన్ని ట్రాలీ బ్యాగులు, డబ్బుల కట్టలకు సంబంధించినటువంటి బ్యాగులు పెట్టడానికి బట్టలు, దాంతోపాటుగా 2 ట్రాలీ బ్యాగులను మదీనాలో
కొనుగోలు చేసినటువంటి ఇద్దరు దుండగులు మరోసారి 7 గంటలకు, ఎందుకంటే రాయపూర్కు సంబంధించినటువంటి బస్సు ప్రయాణం ఉండడంతో రోషన్ ట్రావెల్స్ దగ్గరికి రావడం, అక్కడి నుంచి వాళ్ళ మినీ ట్రావెల్ బస్సులో అఫ్జల్గంజ్ రోషన్ ట్రావెల్స్ సమీపంలో పిఎస్కు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్కు కూతబెట్టు దూరంలోనే ఈ మినీ ట్రావెల్ బస్సును ఎక్కడం, అందులోనే ఇద్దరు బీదర్ పోలీసులు ఉండడం, పోలీసులను ఇటు మేనేజర్ రోషన్ ట్రావెల్స్ మేనేజర్ జహాంగీర్ కూడా వాళ్ళని అనుమానాస్పదంగా ఉన్న వారిని తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి ఇద్దరు నిందితులు జహాంగీర్ పైన కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారైన విషయం మనకు తెలిసింది. సో ఈ నేపథ్యంలో పోలీసులు 10 ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు, ఎందుకంటే నిన్నటి వరకు రైల్వే స్టేషన్ వరకు వెళ్ళినటువంటి ఇద్దరు నిందితులు రైలు మార్గం ద్వారా పరారయ్యాన్న కోణంలో విచారించినటువంటి పోలీసులు ఎట్టకేలకు ఈ కేసులో మరో కీలక అప్డేట్ కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి 2 ట్రాలీ బ్యాగులను చేంజ్ చేయడం, కొత్త బట్టలు తీసుకోవడం, అక్కడి నుంచి సుచిత్ర వైపుకి వెళ్ళడం, అక్కడ బట్టలు మార్చుకొని ట్రాలీ బ్యాగులను అక్కడే వదిలేసి కొత్తగా కొన్న ట్రావెల్ బ్యాగ్లో కూడా వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి నిర్మానుష్య ప్రదేశం లేదా సులభ పాంప్లెట్స్లోకి వెళ్ళి ఈ డబ్బు కట్టలను ఇతర బ్యాగులకు కూడా చేంజ్ చేసినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకొని 10 ప్రత్యేక బృందాల ద్వారా దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాయపూర్ వైపు వెళ్ళారా లేదంటే బీహార్కు ఈ ఇద్దరు నిందితులు వెళ్ళారా, ఈ ఇద్దరు నిందితులకు బీహార్ నుంచి కానీ రాయపూర్ నుంచి కానీ, ఎందుకంటే వాళ్ళు అక్కడికే వెళ్తారన్న సమాచారం ఉన్న నేపథ్యంలో అక్కడ ఎవరైనా ఈ ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తులు కీలకంగా వీరికి సహకారం అందిస్తున్నారన్న కోణంలో కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రాయపూర్ కూడా పోలీసులు, హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు చేరుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి రాయపూర్లో ఒకవైపు 5 బృందాలు, ఇటు బీహార్కు సంబంధించినటువంటి ప్రాంతానికి కూడా 5 ప్రత్యేక బృందాలు కూడా వెళ్ళినట్లుగా తెలుస్తుంది. త్వరలో నిందితులను ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి హైదరాబాద్ పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. లక్కీ రైట్. మరి సాగర్, ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏకంగా రాష్ట్రాలను మార్చేస్తున్నారు. దొంగతనం జరిగింది బీదర్లో అయితే వీళ్ళు ఏకంగా హైదరాబాద్కి వచ్చి ఇప్పుడు హైదరాబాద్ నుంచి బీహార్కి వెళ్తున్నారు. అయితే వీళ్ళిద్దరే ఇవన్నీ స్వబుద్ధితో చేస్తున్నారు అనుకోవచ్చా, లేదంటే వీళ్ళ వెనకాల ఎవరిదన్నా సపోర్ట్తో వీళ్ళందరూ ఇలా నడుచుకుంటున్నారు, ఎవరికి దొరకకుండా? అంటే వీళ్ళ పక్క ప్లాన్, ఇంకా ప్రణాళిక ప్రకారం వీళ్ళు బ్యాగులు సైతం అన్ని మార్చేసి వెళ్తున్నారంటే వీళ్ళకి ఖచ్చితంగా అన్ని ఊర్లో నెట్వర్కింగ్ ఉందనే అనుకోవచ్చా? ఎస్లకి ఖచ్చితంగా మీరు చెప్పినట్లు ఇది బీహార్కి సంబంధించినట్టు, ఎందుకంటే ఇక్కడ పోలీసులు దర్యాప్తులో మరో కీలక విషయం కూడా బయటపడింది. ఎందుకంటే ఇక్కడ అమిత్ పేరుతో 2 ట్రావెల్ టికెట్లు రోషన్ ట్రావెల్స్లో బుక్ చేయడం, అక్కడ బీహార్కి సంబంధించినటువంటి కాంటాక్ట్ నేమ్, ఎందుకంటే టికెట్స్ అనేవి ఆన్లైన్లో వస్తాయన్న సందర్భంలో వారు అమిత్కి సంబంధించినటువంటి ఒక డాక్యుమెంటేషన్ ఇవ్వడం లేదా అమిత్కి సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వడము, దీన్ని ఆధారంగా చేసుకుని పోలీసుల దర్యాప్తులో వారు ఇచ్చిన కాంటాక్ట్ నెంబరే కావచ్చు, వారు ఇచ్చిన పేరే కావచ్చు, దీనికి సంబంధించినటువంటి పోలీసులు దర్యాప్తు చేస్తే ఆ కాంటాక్ట్ నెంబర్ బీహార్కు చెందినటువంటి మోస్ట్ వాంటెడ్ దోపిడీదారుడు అమిత్ గ్యాంగే ఈ దోపిడీలకు కూడా ప్లాన్ చేసింది. అమిత్ గ్యాంగ్ సంబంధించినటువంటి వీరే ఇద్దరు నిందితులే ఈ దోపిడీలకు పాల్పడ్డట్లుగా కూడా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. బీహార్ పోలీసులతో కూడా ఈ నిందితులకు సంబంధించినటువంటి ఈ ముఠాకు సంబంధించినటువంటి వివరాలు కూడా సేకరించారు. ఈ నేపథ్యంలోనే కీలక విషయాలు బయటపడ్డాయి. బీహార్కి సంబంధించినటువంటి అమిత్ గ్యాంగ్ భారీ దోపిడీలకు ప్లాన్ చేసింది. కర్ణాటక రాష్ట్రంలో మనం చూసాం, బీదర్లో 93 లక్షలటువంటి ఏటీఎం దోపిడీ, ఏటీఎంలో డబ్బులు నింపుతున్న క్రమంలో వాళ్ళు అక్కడి నుంచి దోపిడీ చేసిన పరిస్థితి. నిన్న కూడా మరో బ్యాంకులో కూడా దోపిడీ జరిగినట్లుగా కూడా కర్ణాటక రాష్ట్రంలో తెలుస్తుంది. అయితే అమిత్ గ్యాంగే భారీ దోపిడీలను ప్లాన్ చేసింది. ఆ దోపిడీలో భాగంగానే ఇద్దరు నిందితులు బీదర్లో దోపిడీలు చేశారు. మరో గ్యాంగ్ కూడా అక్కడ దోపిడీకి పాల్పడ్డది. వీరికి ఖచ్చితంగా రాయపూర్తో పాటుగా బీహార్ కేంద్రంగా ఈ అమిత్ గ్యాంగ్కు సంబంధించినటువంటి ముఠా వీళ్ళకు డైరెక్షన్ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ ప్లాన్ని అనేది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకు గైడెన్స్ చేస్తూ వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకునేందుకు కూడా పూర్తి స్థాయిలో ప్రణాళిక కూడా రూపొందించినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ గ్యాంగ్ ఏదైతే బీహార్కి సంబంధించినటువంటి గ్యాంగ్ రాయపూర్ వేదికగా మానిటరింగ్ చేస్తూ హైదరాబాద్ నుంచి వీళ్ళని రాయపూర్ నుంచి బీహార్కు తరలించేందుకు కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే వీళ్ళు అక్కడ కాల్పులు జరపడం, ఇటు అక్కడి నుంచి బీదర్ నుంచి అఫ్జల్గంజ్కి వచ్చిన అనంతరం పారిపోయేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ప్లాన్ అక్కడ ఫెయిల్ కావడంతో ట్రావెల్ బస్సు ద్వారా రాయపూర్కి వెళ్దామనుకున్నటువంటి ఇద్దరు నిందితులు అదే బస్సులో ఇద్దరు బీదర్ పోలీసులు ఉండడంతో భయాందోళనకు గురై ఇటు మేనేజర్ ప్రశ్నించడంతో వెంటనే వాళ్ళు అప్రమత్తమై మరోసారి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ప్లాన్ బి అప్లై చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళి మరోసారి వాళ్ళని సంప్రదించి ఆ ముఠాకు సంబంధించినటువంటి వారిని సంప్రదించి సుచిత్ర వైపుకి వెళ్ళి బట్టలు బ్యాగులు మార్చుకొని మరోసారి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నం చేస్తారు. పోలీసులు పూర్తిగా ఈ కేసును అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. త్వరలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక విషయాలు బయటపడుతున్నారు. ఈ కేసును కూడా పోలీసులు ఛేదించి నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పి హైదరాబాద్ పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. లక్కీ.
సాగర్ ఏకంగా కర్ణాటక అంటే బీదర్ లో జరిగిన ఇన్సిడెంట్ నుంచి డైరెక్ట్ గా వీళ్ళు హైదరాబాద్ కి వచ్చారు అంటే సీసీటీవీ ఫుటేజ్ ద్వారా హైదరాబాద్ లో ఎవరన్నా కలిసారా లేదంటే ఆ ముఠాకి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్ లో కూడా ఉన్నట్లు ఏమన్నా వ్యక్తం చేస్తున్నారా? హెస్లకి బీదర్ నుంచి అయితే ఇద్దరు నిందితులే హైదరాబాద్కు వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. ఎందుకంటే సీసీ కెమెరాల్లో కూడా వారు సుల్తానాబాద్ ఏదైతే బీదర్ నుంచి తెలంగాణ బార్డర్ వైపు ద్విచక్ర వాహనంపై వచ్చి బైక్ పై వచ్చి అక్కడ కొంచెం ఆ బ్యాగ్లో అమౌంట్ని మార్చుకొని అక్కడి నుంచి సుల్తానాబాద్ నుంచి బస్సు మార్గం ద్వారా ఎంజీబీఎస్కు హైదరాబాద్కు చేరుకున్నారు. ఎంజీబీఎస్ నుంచి అఫ్జల్గంజ్కి, అఫ్జల్గంజ్లో కాల్పుల ఘటన అనంతరం వాళ్ళు ఆటోలో ట్యాంక్ బండ్ ఎంజే మార్కెట్ అబిడ్స్ రూట్గా సికింద్రాబాద్కు చేరుకున్నారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర ఇక్కడి వరకు కూడా క్లియర్గా ఇద్దరు నిందితులే ఉండడంతో హైదరాబాద్లో మాత్రం వీరికి ఎవరూ సహకరించలేదు. వారు ఇద్దరే ముఠాకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే రాయపూర్లో ఉన్నారో మిగతా ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో డైరెక్షన్ చేస్తున్న వాళ్ళ గైడెన్స్ మేరకు వాళ్ళు ఇక్కడి నుంచి అయితే వారి కదలికలు అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బీదర్ నుంచి ఇద్దరు రావడం, హైదరాబాద్లో కూడా వీరిద్దరే కార్యకలాపాలు దోపిడీకి సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కాల్పుల ఘటన అనేది జరగడంతో వీరిద్దరే హైదరాబాద్లో కలిసి వెళ్ళారు. ఇద్దరే అక్కడి నుంచి ఆటోలో వెళ్ళారు. ఇక్కడనే రాయపూర్కి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేశారు. సికింద్రాబాద్ నుంచి కూడా సుచిత్ర వైపు కూడా ఇద్దరే వెళ్ళారు. ఇద్దరు నిందితులే ఇక్కడ దుండగులు మాత్రమే ఇక్కడ హైదరాబాద్లో ఈ కాల్పుల ఘటన అనంతరం పారిపోయేందుకు ప్రయత్నం చేశారు. వీరిద్దరికి మాత్రం రాయపూర్ లేదా బీహార్ నుంచి ఆ ముఠాకు సంబంధించినటువంటి సభ్యులు సహకారం అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సహకారం అందించినటువంటి ముఠా సభ్యులు ఎవరు, వీరిద్దరికి ఎవరెవరు సహకరిస్తున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కీలకంగా వీళ్ళు ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్ ఏదైతే రోషన్ ట్రావెల్స్ వాళ్ళకి ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ బీహార్ అమిత్ గ్యాంగ్కు సంబంధించి ఉండడం అనేది ఇది కీలకంగా మనం ఈ కేసులో చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమిత్ గ్యాంగ్ బీహార్లో అనేక దోపిడీలకు పాల్పడుతుంది. దేశవ్యాప్తంగా పలు పదుల సంఖ్యలో కోట్లాది రూపాయలు వీళ్ళు దోపిడీ చేసినట్లుగా కూడా అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ గ్యాంగే దోపిడీకి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ ప్రకారమే హైదరాబాద్ పోలీసులు, బీదర్ పోలీసులే కావచ్చు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి త్వరలోనే ఈ కేసు సంబంధించినటువంటి కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. రాయపూర్తో పాటు బీహార్లో ఇంకా హైదరాబాద్ పోలీసుల గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయని చెప్పి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సాగర్. ఎస్, అయితే బీదర్ కాల్పుల ఘటనలో మరిన్ని ఆధారాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ విధంగా సుచిత్ర వైపు నిందితులు పరారైనట్లు కూడా గుర్తించారు పోలీసులు. అయితే ఫస్ట్ సికింద్రాబాద్ నుంచి పరారైనట్లు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పనిగా అంటే తాజాగా ఆధారాలతో సుచిత్ర వైపు సీసీటీవీ కెమెరాలు దొరికిపోయారు. అయితే ఆ తనిఖీల ప్రకారం అఫ్జల్గంజ్ నుంచి ఒక ఆటోలో సికింద్రాబాద్ కు ట్రావెల్ చేసినట్టు తెలుస్తోంది. అయితే రైల్వే స్టేషన్ కి వెళ్లిన నిందితులు స్టేషన్ పరిసర ప్రాంతాల్లో బట్టలు మరియు బ్యాగులు కూడా కొనుగోలు చేశారు. అయితే తిరుమలగిల్లి దగ్గర ఉన్న ఓ ఖాళీ ప్రదేశంలో బట్టలని మరియు బ్యాగులను మార్చి నిందితులు ఆ క్యాష్ మొత్తం ఇంకో బ్యాగులో పెట్టి పరారైనట్లు తెలుపుతోంది. అయితే మదీనాలో కొనుగోలు చేసిన ట్రాలీ బ్యాగులను తిరుమలగిరిలో వదిలేసి వెళ్తున్నారు. అయితే ఇదే ప్రకారంలో నిందితులు ఎక్కడైతే వదిలేసారో ఆ ట్రాలీ బ్యాగులు కూడా మనం డిజిటల్ ఎక్స్క్లూజివ్ టీవీ పైన చూడొచ్చు. అయితే ఈ బ్యాగులు చేంజ్ చేసి వేరే బ్యాగుల్లో కూడా మార్చేశారు. ఎందుకంటే సీసీటీవీ కెమెరాస్ లో ఈ బ్యాగ్స్ నోటెడ్ ఉన్నాయి కాబట్టి అందరూ దీనికోసం వెతుకుతారు కాబట్టి వాళ్ళు చాలా తెలివి యూజ్ చేసి ఈ బ్యాగ్స్ ని కూడా మార్చేసి బట్టలు సైతం మొత్తం మార్చుకొని రూపుదారును కూడా మార్చేసి వెళ్తున్నట్టు తెలుస్తోంది. అయితే ట్రాలీ బ్యాగులను అక్కడే వదిలేశారు. క్యాష్ మరో బ్యాగులు సర్దుకొని మరీ పరారైపోయారు. అయితే ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే పోలీసులు. నిందితుల కోసం కొనసాగుతూనే ఉంది పోలీసుల వేట. అయితే మరి కొన్ని గంటల్లోనే మేము పట్టుకుంటామని చెప్పి హైదరాబాద్ పోలీసులు కూడా సవాలు విసురుతున్నారు.